యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి. ఇక్కడ మరి ఈ యొక్క మాటలు మనం ఉంచు ఉన్నాము. యెహోవా నన్ను రక్షించుము. ఇంకొక మాటగా భక్తి గల వారు లేకపోయారు, విశ్వాసులు కూడా గతించిపోయారు. నిజమే, ఈ రోజులలో ఇప్పుడుంటున్న ఈ రోజులలో భక్తి కలిగిన వారు లేరు, విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు లేరు, అవిశ్వాసాన్ని కలిగి ఉంచి ఉన్నారు. భక్తి జీవితాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కలిగి లోకములో ఉంటున్న మరి అనేకమైన వాటిపైన దృష్టిని కలిగించుకుంటూ దృష్టిలో ఉంటూ అనేకమైన ఆశలు కలిగి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. నిలువెచ్చిన జీవితం, నిలువెచ్చిన క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు రోజులలో అయితే ఎంత భక్తి కలిగిన వారిగా, ప్రార్థన ఎంత భయముతో, ఎంతగా పట్టుదల విడవకుండా ప్రార్థించారు, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల వంటి మరి స్వభావముగా, ఇశ్రాయేలు ప్రజల వంటి రీతిలో ఇప్పుడు ఉంటున్న ఈ రోజులలో ఉంటున్న జనము ఆ విధముగా మార్చబడుతూ ఉన్నారు. ప్రియులారా, నిజమే, మన జీవితంలో మరి భక్తి జీవితాన్ని కోల్పోతున్నాం, విశ్వాసంను కోల్పోతున్నాం. ప్రతి విషయంలో మరి దేవునికి ఇష్టకరంగా ఉండకుండా మరి భూ సంబంధమైన వాటిని ఆలోచిస్తూ ఆశలు కలిగి శ్రమల ఊబిలో పడిపోతూ ఉన్నవారిగా ఉంటున్నాం. అదే భక్తిని కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కానీ సాతానుడు ఆ విధంగా భక్తి కలిగి ఉండనివ్వకుండా ఏదో రకంగా మనుషులను మరి బలహీనపరుస్తూ అనేకులు కూడా ఆ యొక్క సాతాను పెడుతున్న ఉచ్చులో పడిపోతూ దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నారు. ఆ విధముగా ఉంటే పరలోక రాజ్యానికి మనం చేర్చబడలేము. భక్తి జీవితం లేని వారు పరలోక రాజ్యానికి చేర్చబడరు. కాబట్టి ఇకనైనా మన జీవితాలను మార్చుకొని భక్తిని కలిగి, విశ్వాసాన్ని కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈ దినము ప్రభా మీరు మాట్లాడిన మాటలకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నిజమే ప్రభా, భక్తి కలిగిన జీవితమును విడిచి అవిశ్వాసవేకమైన స్థితిలోనికి వెళుతూ నులివెచ్చిన స్థితిలో జీవిస్తూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన పాపమునకు చోటిచ్చి దేవా నిన్ను మర్చువారుగా ఉంటూ ఉన్నారయ్యా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా వారి మనస్సులో ప్రతివేకమైన అతి మైసో బ్లైకెనీ కామ్ ది మై క్లోజ్ స్టిల్ బిక్ ఆఫ్ ఫావరిమా ఎట్ ద రిజబా షూరిలరాది కామ్ ది మైక్ ఆఫ్ ఫావరిమా ప్రతినేకమైన ప్రభా వారి జీవితాలను మార్చుకొని ప్రభా భక్తి కలిగిన వారిగా, విశ్వాసాన్ని కలిగిన వారిగా నిలిచి ఉండి కృపను దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడిచినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.